హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ వీడియో అనమాట. ఈ వీడియోలో మనం జోన్ వైజ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ అలాట్ చేశారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, దానికి సంబంధించిన ఒక పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది కూడా మనం ఈ వీడియోలో కంపేర్ చేస్తాం అనమాట. అండ్ ఎంత స్కోర్ చేస్తే మనం ఈ యొక్క జాబ్ అనేది 2025లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒక టార్గెట్ స్కోర్ ఏఐ త్రూ జనరేట్ చేసిన ఒక టార్గెట్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. వీడియోని చివరి వరకు చూడండి, 100% యూజ్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూసిన తర్వాతే లైక్ చేయండి, ఎందుకంటే అంత గ్యారెంటెడ్గా చెప్తున్నాను, 100% మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ 2018, 19 అండ్ 2025కి సంబంధించిన ఒక అథెంటిక్ సోర్స్ నుంచి అయితే మనకి టోటల్ వేకెన్సీస్ ఎన్ని వచ్చాయి, ఈ వేకెన్సీస్కి మనకి ఆ ఇయర్లో వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అనేది మనం ఇక్కడ అఫీషియల్ సోర్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. 2018లో 62,907 వేకెన్సీస్తో రావడం జరిగింది. 2019 వచ్చేసి 1,03,769. 2025 వచ్చేసి మనకి 32,438 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయో కనుక చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ ఎక్కువగా 2019లో ఎక్కువ వేకెన్సీస్ ఉండడంతో మనకి 2 crores పైగా మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. 2019లో ఇక్కడ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్ని 1,03,769 వేకెన్సీస్తో రావడం జరిగింది జనరల్ వేకెన్సీ. అదే సిసిఐఏ వచ్చేసి మనకి 20,734 వేకెన్సీస్తో అనేది రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకి చూస్తే కనుక యూఆర్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ వేకెన్సీస్ మనకి ఈ విధంగా బ్రేకప్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదే 2025లో విషయంకి వస్తే 2025లో 32,438 వేకెన్సీస్ మాత్రమే రావడం జరిగింది. దీనికి 1,08,22,423 అప్లికేషన్స్ అయితే మనకి ఇది రావడం జరిగింది. ఇందులో ఎంత నెంబర్ ఆఫ్ రాయడం జరుగుతుంది అనేది కూడా తెలీదు, బట్ అది మనకి అప్లికేషన్స్ అయితే ఇన్ని అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది మనకు. ఈ కాంపిటీషన్ చూస్తే కనుక యూఆర్ కేటగిరీకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఆ తర్వాత ఎస్సీ కేటగిరీకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఈ విధంగా కేటగిరీ వైజ్ ఎన్ని వచ్చాయి, ఆ తర్వాత ఏఆర్ఆర్బీకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. టోటల్ మనకి 1,08,22,423 వేకెన్సీస్ మనకి అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది కేవలం 32,438 వేకెన్సీస్కి. ఓకే, ఇక్కడ చూస్తే మనకి యాక్చువల్గా ఈ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఏమేమి పారామీటర్స్ డిసైడ్ చేసుకొని ఉంటుంది అంటే కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఎక్కువ వేకెన్సీస్ లేకుండా తక్కువ వేకెన్సీస్ ఉంటే కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది, కాంపిటీషన్ హెవీ ఉంటుంది. తర్వాత నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనమాట. హయ్యర్ నెంబర్ వచ్చేసి మనకి ఎక్కువ మంది అప్లై చేస్తే మనకి డెఫినెట్గా కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి కట్ ఆఫ్ కూడా రేజ్ అవుతుంది. ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ కూడా కట్ ఆఫ్ మనకి ఎట్లా డిసైడ్ అవుతుందంటే ఎగ్జామ్ హార్డ్గా ఉంటే మనకి కట్ ఆఫ్ తగ్గుతుంది, ఎగ్జామ్ ఈజీ ఉంటే కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. దెన్ చూస్తే నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తుంది, ఆ షిఫ్ట్లో ఏ విధంగా జరిగింది కంప్లీట్ అనేది. దెన్ చూస్తే మనకి కేటగిరీ వైజ్, రిజర్వేషన్ వైజ్ అండ్ రిలాక్సేషన్ వైజ్ కూడా మనకి కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. ఇది ఆల్ ఇండియా పోస్ట్ కాబట్టి మనకి ఎట్లా ఉంటుందంటే ఎవరు ఏ జోన్కైనా అప్లై చేసుకునికి ఓపెన్ ఉంటుంది అనమాట. కాబట్టి జోన్ వైజ్ డిమాండ్ అనేది కూడా మనకి కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత ఓవరాల్ క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్, ఎగ్జామ్లో క్యాండిడేట్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తారనేది కూడా కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తుంది. మెయిన్గా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్. సార్ ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత పెట్టుకోవచ్చు, టార్గెట్ స్కోర్ ఎంత పెట్టుకోవచ్చు అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ని ఎప్పుడైతే మనం అనలైజ్ చేస్తామో ఇవన్నీ పారామీటర్స్ని బేస్ చేసుకొని అప్పుడు మాత్రమే మన యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని డిసైడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ పారామీటర్స్ యూజ్ చేసి మనం ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని కూడా డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని అయితే చివరి వరకు చూడండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. డైరెక్ట్ ఇక్కడ పాయింట్లకు వెళ్తే కనుక మనకి ఇక్కడ ఇదొక మంచి స్ట్రాటజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బి జోన్ వైజ్ చూస్తే మనకి ఏ జోన్కి 2018-19లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, 2025లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి 2025 ఈ వేకెన్సీస్కి తగ్గట్టుగా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత చూస్తే మనకి కేటగిరీ వైజ్ 2022లో కట్ ఆఫ్ ఎంత ఉంది, ఆ తర్వాత సిసిఏకి కట్ ఆఫ్ ఎంత ఉంది, ఎంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇవన్నీ కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు.
ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఒక్కొక్క డిఫరెంట్ ఆర్ఆర్బి జోన్స్కి అయితే అప్లై చేస్తుంటారు కదా, వాళ్ళు మీ యొక్క జోన్ వచ్చినప్పుడు పాస్ చేయండి, డెఫినెట్గా పాస్ చేసి అండ్ మీరు దీనికి సంబంధించిన అనాలిసిస్ అయితే చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ ఎక్కువ డిమాండ్ ఉన్న ఈ జోన్స్ చూస్తే కనుక మనం బెంగళూరు విషయంకి వచ్చేసరికి 2018-19లో 4799 వేకెన్సీస్ ఉన్నాయి. 2025 విషయానికి వచ్చేసరికి 503 పోస్టులు ఉన్నాయన్నమాట. ఓకే, కేవలం ఎంత రెడ్యూస్ అయింది చూడు, కేవలం 503 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి చాలా తక్కువ అనమాట. ఇక్కడ టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 2,75,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఒక పోస్ట్కి మనకి కాంపిటీషన్ ఎంత ఉందంటే 547 అనమాట. ఒక పోస్ట్కి 547 కాంపిటీషన్ ఉంది. అదే చెన్నై విషయంకి వస్తే మనకి 2019లో 9,579 వేకెన్సీస్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఒక 25% ఇచ్చిందనమాట. ఇక్కడ చూస్తే మనకి 2,694 వేకెన్సీస్ రావడం జరిగింది అండ్ టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 11 lakhs చేంజ్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ కాంపిటీషన్ చూస్తే మనకి 403 మాత్రమే ఉంది. కాబట్టి ఇది 403 కూడా చాలా ఈజీ కాదు, కానీ వెన్ కంపేర్ టు మిగతా జోన్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అనమాట. ఇక్కడ సికింద్రాబాద్ జోన్ విషయానికి వచ్చేసరికి మనకి 9,328 వేకెన్సీస్ రావడం జరిగింది 2019లో. అదే 2025లో చూస్తే కనుక 1,642 వేకెన్సీ మాత్రమే రావడం జరిగింది. దీనికి గాను ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే 9,60,697 అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. దీనికి ఒక పోస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉంది సార్ అంటే 585 పోస్టులు మనకి అంతమంది కాంపిటీషన్ ఇవ్వడం జరుగుతుంది కేవలం ఒక పోస్ట్కి. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2022 అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత పెట్టుకోవచ్చు అనేది చూస్తే కనుక 2022 కట్ ఆఫ్ వచ్చేసి మనకి బెంగళూరు జోన్లో యూఆర్ కేటగిరీ 66 వచ్చింది అండ్ ఇవి రిమైనింగ్ కేటగిరీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అంటే 70 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ 70 ఎలా డిసైడ్ చేసామంటే కేవలం ఈ పారామీటర్స్ని యూజ్ చేసుకొని ఏఐ జనరేట్ చేసిన కట్ ఆఫ్ ఇది. కొందరు మహానుభావులు మేధావులు ఉంటారనమాట, ఈ కట్ ఆఫ్ రాంగ్ అని మీకు అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది టార్గెట్ స్కోర్ అనేది రాంగ్ అనిపిస్తుంది. వాళ్ళ గురించి కాదు వీడియో చేసేది, కేవలం ఎవరైతే జెన్యున్గా నమ్ముతున్నారో నన్ను వాళ్ళ కోసం చేసే వీడియో ఇది. ఎందుకంటే ఏఐ త్రూ జనరేట్ చేసిన కట్ ఆఫ్ కాబట్టి నేను కూడా మళ్ళీ అనలైజ్ చేయడం జరిగింది. కాబట్టి 100% మీరు ఈ కట్ ఆఫ్ని టార్గెట్ స్కోర్గా పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే, ఈ కట్ ఆఫ్ కూడా 100% ఎట్లా అంటే +or -5గా వేసుకోవచ్చు మీరు. +or-5 అంటే ఐదర్ 65 ఉండొచ్చు, 75 కూడా ఉండొచ్చు. కాబట్టి మీ ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనేది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు 70గా పెట్టుకోండి. కంపల్సరీగా మీకు గ్రోత్ ఉంటుంది. కంపల్సరీగా గ్రోత్ అనేది ఎగ్జామ్ టైంలో మీకు 100%గా మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అదే చెన్నై విషయంలోకి వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ కొంచెం కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే లాస్ట్ 2022లో జనరల్ కేటగిరీ వచ్చేసి మనకి 61 మార్క్స్ ఉన్నాయి. అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 65 కట్ ఆఫ్తో మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి కాంపిటీషన్ కూడా డిసైడ్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ అప్లికేషన్ కూడా డిసైడ్ చేస్తుంది. అండ్ సిసిఏ వాళ్ళకి కూడా చూస్తే ఇక్కడ 42.59 ఉంది అండ్ సిసిఏ ఇక్కడ చెన్నై జోన్కి వచ్చేసి యూఆర్ కేటగిరీకి 41.5 ఉందన్నమాట. వీళ్ళు +10 మార్క్స్ అనేది వేసుకోవచ్చు. వీళ్ళ యొక్క జోన్స్కి సిసిఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా +10 మార్క్స్ ఉన్న ప్రీవియస్ కట్ ఆఫ్కి +10 మార్క్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత సికింద్రాబాద్ జోన్ చూస్తే కనుక యూఆర్ కేటగిరీ 57 వచ్చిందనమాట. 57 వచ్చినా సరే ఇక్కడ మరి 70 ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ ఎందుకు కాంపిటీషన్ ఎక్కువ ఉందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి 70 అనేది మీరు టార్గెట్ అచీవ్ చేస్తే కనుక 100% మీరు కంపల్సరీగా మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. అండ్ ఓబీసీ కేటగిరీకి వచ్చేసి మనకి 65, ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 60, ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 55, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 52 అనమాట. గత 2022 కట్ ఆఫ్ చూస్తే కనుక చాలా తక్కువ ఉండడం జరిగింది. రీజన్ ఏంటంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీగా వీళ్ళకి కట్ ఆఫ్ అనేది తగ్గడం జరిగింది. 2025లో ఈ కట్ ఆఫ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సిసిఏఏ వచ్చేసి 40 + 10 వేసుకోండి, మీరు 50+ అయితే మీరు యొక్క టార్గెట్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక పోస్ట్కి 585 అన్నాను కదా సికింద్రాబాద్కి. ఇక్కడ మీరు చూస్తే యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్ చూడండి, ఇండివిజువల్గా చాలా మైండ్ బ్లాంక్ అవుతుంది అనమాట. 710 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీనికి 80,766 మెంబర్స్ అప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత 235 ఎస్సీ కేటగిరీ వాళ్ళకి దాదాపుగా 2,57,000. ఇది ఇంకా టూ మచ్, 2,57,000 అనమాట. ఎస్సీ కేటగిరీ 144 ఉంటే 1,12,000 అనమాట. సారీ
1,12,000 ఎస్. ఇక్కడ చూస్తే 1,01,000 అండ్ ఇక్కడ చూస్తే ఓబీసీ వచ్చేసి 415 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూస్తే కనుక మనకి 4,76,000 అనేది మనకు అప్లికేషన్ అనేది రావడం జరిగింది. ఓవరాల్గా మనకి సికింద్రాబాద్ జోన్కి వచ్చేసరికి 1642 ఉంటే మనకి ఇంత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే అప్లికేషన్స్ రావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం మన కాంపిటీషన్ కూడా ఈ విధంగానే ఉంది. వేరే జోన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో నేను చెప్పాను కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి, పాస్ చేయండి అండ్ మీ కట్ ఆఫ్ని కూడా ఇక్కడ మనం ప్లాన్ చేసుకోండి. ఇక్కడ భువనేశ్వర్ వచ్చేసి 276 కాంపిటీషన్ ఉంది. వీళ్ళ యొక్క యూఆర్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 68, ఇది కూడా 68 ఇవ్వడం జరిగింది. భోపాల్ 279 ఉన్నా సరే రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ అప్లికేషన్స్ కూడా కొంచెం ఎక్కువనే వచ్చింది అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ప్రీవియస్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని కూడా మనకు ఏఐ అనేది అలా ఆ విధంగా జనరేట్ చేయడం జరిగింది. బిలాస్పూర్ వచ్చేసి 62, 243 చండీగఢ్ ఉంది అండ్ 72 కట్ ఆఫ్ అనమాట. రీజన్ ఏంటంటే హైయెస్ట్ కట్ ఆఫ్ చండీగఢ్లో మాత్రమే జరిగింది లాస్ట్ 2019లో. ఇక్కడ ఎక్కువ వేకెన్సీ మనకి 1040 ఉన్నా సరే మనకి కాంపిటీషన్ కూడా 1,1032 ఉంది కాంపిటీషన్ ఒక పోస్ట్కి. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ కూడా 70గా వేసుకోవచ్చు. ఇది మోర్ దెన్ 70 కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ముంబై అప్లై చేశారో వాళ్ళకి 481 కాంపిటీషన్ ఉంది ఒక పోస్ట్కి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 66 ఉంది. కాబట్టి మీరు 70గా టార్గెట్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇది పాట్నా, రాంచీ, ఆ తర్వాత సౌత్ కోల్కతా అనమాట. అన్నిటికంటే తక్కువ కట్ ఆఫ్ ఎక్కడ అంటే వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయంటే మనకి వేకెన్సీ కాదు కాంపిటీషన్ 174 అనేది రాంచీలో ఇవ్వడం జరిగింది. అయినా సరే మనకి కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ 68 అనమాట. రీజన్ ఏంటంటే ప్రీవియస్ కట్ ఆఫ్ చూస్తే మనకి 66.49 ఉంది. కాబట్టి అక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా అన్ని జోన్స్లో మనకి కట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ వస్తే మనకి సేఫ్ స్కోర్ అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఓవరాల్గా జనరల్గా ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ఎంత, టార్గెట్ స్కోర్ మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు టార్గెట్ ఎంత పెట్టుకుంటూ వెళ్ళాలంటే జనరల్ కేటగిరీ, యూఆర్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 68+ అయితే మీరు మీ యొక్క సేఫ్ మార్జిన్ అయితే అనుకోవచ్చు. అండ్ ఓబీసీ వచ్చేసి 65 అనుకోండి, ఎస్సీ వచ్చేసి 60 అనుకోండి, ఎస్టీ 55, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకి 62 ఇవ్వడం జరిగింది. ఓకే, లాస్ట్ టైము తక్కువ కట్ ఆఫ్ ఉన్నా కూడా ఈసారి ఈడబ్ల్యూఎస్ అనేది కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇది ఆర్పిఎఫ్ కానీ ఎన్టీపీసీ కానీ ఆ తర్వాత ఆర్పిఎఫ్ సంబంధించిన ఎస్ఐ, కానిస్టేబుల్ వీటన్నిటిని బేస్ చేసుకొని డిసైడ్ చేసిన కట్ ఆఫ్ ఇది. రీజన్ ఏంటంటే ఇది సెల్ఫ్గా నేను ఓన్గా జనరేట్ చేయలేదు, ఇది కేవలం ఏఐ త్రూ జనరేట్ చేసిన టార్గెట్ స్కోర్. కాబట్టి ఇవి అన్ని ఏఐ ఆల్ పారామీటర్స్ని డిసైడ్ చేసుకొని కన్సిడర్ చేసుకొని మనం ఇది డిసైడ్ చేసింది. కాబట్టి 100% మీరు మీ యొక్క టార్గెట్ని ఈ విధంగా 70+ ఆ తర్వాత 60 కేటగిరీ వైజ్ మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే కనుక 100% మీ యొక్క ఈ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కంపల్సరీగా మీరు సేఫ్ స్కోర్లో ఉంటారు. అండ్ టార్గెట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేంజ్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఓకే, మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా వరకు మనం అప్లోడ్ చేస్తున్నాం. గ్రూప్ డికి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి అండ్ మిగతా ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ హెల్ప్ అయ్యే విధంగా మనకి ఈ వీడియో అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అన్ని ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో కానీ ఏ రైల్వే ఎగ్జామ్లో కానీ మనకి హెల్ప్ అయ్యే జనరల్ వీడియోస్ ఇవి. కాబట్టి మీరు ఈ వీడియోస్ని ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి, 100% మీకు యూస్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.